నమస్తే. ప్రస్తుతం మనం ఇప్పుడు రసూల్పురం మెట్రో స్టేషన్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు నాతో పాటు చాలా మంది ఊబర్ డ్రైవర్స్ అయితే ఉన్నారు. అందరి ఆవేదన అయితే ఒకటే, వాళ్ళకి రేట్ కార్డ్ ఇవ్వాలంటూ, అదేవిధంగా వాళ్ళకి ఏదైతే ఊబర్ తరఫున వచ్చేటువంటి అమౌంట్ ఉందో అది ఇంకా పెంచాలి అంటూ కూడా, ఎక్కువ మోతాదులో కొంచెం పెంచాలి అంటూ కూడా ఈరోజు ధర్నాకైతే దిగారు. మరి మాట్లాడదాం వాళ్ళతోనే. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, వాళ్ళు ప్రభుత్వానికి ఏం డిమాండ్స్ చేస్తున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మనతో పాటు ఊబర్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఊబర్ డ్రైవర్స్ అసోసియేషన్స్ మెంబర్, వాళ్ళ హెడ్ కూడా ఉన్నారు, వినయ్ గారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నమస్కారం ప్రతి ఒక్క మీడియా ప్రతినిధులకు. ప్రధానంగా మీరు ఈరోజు ధర్నాకి దిగడానికి గల ముఖ్య కారణాలు ఏంటి? మీరు ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు? మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు కావాల్సినటువంటి బేస్ ఫేర్ కిలోమీటర్ రేటు ధర మీద ప్రతి ఒక్క డ్రైవర్ ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇది ప్రభుత్వం పట్టించుకొని మాకు కిలోమీటర్ ధర, గవర్నమెంట్ బేస్ పేరు, ట్రాన్స్పోర్ట్లో నడిచేటువంటి అగ్రిగేటర్ కంపెనీల మీద ఒక ఒత్తింపేసి గవర్నమెంట్ తరఫున రేట్ కార్డ్ అనేది విడుదల చేయాలని అటువంటి మా ఆలోచన మీదనే మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. మొన్నటి రోజు కూడా మేము రేవంత్ అన్న గారికి మా యొక్క సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి ప్రజాభవన్లో కాదండి, ఇంటి దగ్గరికి వెళ్ళి అతని పిఏ పురుషోత్తం రెడ్డి గారితో కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది. లెటర్ ఇచ్చిన తర్వాత ఒక SMS వస్తుంది 3 days అని చెప్పారు. బట్ 3 days దాటిపోయింది. 2వ తారీఖు ఇచ్చినాం. ఇప్పటికీ కూడా ఎటువంటి SMS మన సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి అన్నగారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రావడం జరగలేదు. అంతేకాకుండా ర్యాపిడో క్యాబ్స్ అనేది కూడా ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. ర్యాపిడో అనే సంస్థ 2 వీలర్ తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్ సిటీ అయినటువంటి తెలంగాణలో బ్రతికేటువంటి క్యాబ్ డ్రైవర్ల పొట్టగొట్టడం జరుగుతున్నది. ర్యాపిడో తీసుకొచ్చినటువంటి 2 వీలర్ని చూసి ఇలాంటి యూబర్ కంపెనీలు, ఓలా కంపెనీలు కూడా 2 వీలర్ వాహనాలు పెడతా ఉన్నారు. ఇవి ట్రాన్స్పోర్ట్ రూల్కి వ్యతిరేకంగా ఉన్నవి. ఇవన్నీ కూడా ఖండించబడాలా. ట్రాన్స్పోర్ట్ సెక్టార్ని కాపాడాల్సిందిగా గవర్నమెంట్కి విన్నపిస్తూ ఉన్నాము. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క డ్రైవర్ కూడా ఈరోజు వాళ్ళ బడి పిల్లలకు పోయేటువంటి స్కూల్ ఫీజులు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మేము కనీసం ఈ గవర్నమెంట్లో బతుకుతున్నందుకు 3 పూటలు భోజనం కూడా చేయలేకపోతున్నాము. మా ప్రాణాలు త్యాగం చేసినా కానీ మాకు డిమాండ్లు సాధించుకోవాలనే ఆలోచనతోని మేమంతా రావడం జరిగింది. మీరు గమనించవచ్చు, యాజ్ పర్ రూల్ ఇలాంటి ఒక ప్రైజెస్ అతి తక్కువ ధరగా మీరు గమనించవచ్చు. ఇలాంటి అన్ని ప్రైజెస్ కిలోమీటర్ ఫేర్స్ చూడండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పట్టుకోండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పికప్ ఏరియా అండి. 4.6 కిలోమీటర్స్ పికప్ ఏరియా, 8.2 కిలోమీటర్స్ డ్రాప్, టోటల్ సమ్ అరౌండ్ 15 కిలోమీటర్స్ చేంజ్ అవుతుంది. ఫేర్ చూడండి. ఇందులో మళ్ళీ యూబర్ కమిషన్ డిడక్షన్ అవుతుంది. ఎంత కమిషన్? 25% యూబర్ కమిషన్ డిడక్ట్ అవుతుంది. ఈ అమౌంట్లో యూబర్ కమిషన్ 25% డిడక్ట్ అవుతుంది. ఇది నాట్ ఓన్లీ యూబర్ సమస్య, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సమస్య. ఒక అగ్రిగేటర్ కంపెనీ ఓలా చేస్తున్నటువంటి దోపిడీ, ఒక అగ్రిగేటర్ కంపెనీ ర్యాపిడో చేస్తున్నటువంటి దోపిడీ, ఒక అగ్రిగేటర్ కంపెనీ యూబర్ చేస్తున్నటువంటి దోపిడీ. ఈ దోపిడీలని అరగట్టాలా? డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలా? డ్రైవర్ల ఐక్యత. ఇలాంటి ఒక ఆలోచనతోని నేను మీ అందరి మధ్యలో మా హక్కుల సాధన గురించి ముందుకు రావడం జరిగింది. ఇదే మా డిమాండ్, ఇదే మా సాధింపు చేసుకోవాలని చెప్పి మేము పట్టుదలగా ప్రయత్నిస్తూ ఉన్నాము. వీటికి ప్రభుత్వంలో ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ కాడి నుంచి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పున్నం ప్రభాకర్ కాడికి వెళ్ళి రేవంత్ రెడ్డి దాకా ప్రతి ఒక్కళ్ళు పట్టించుకొని మా ట్రాన్స్పోర్ట్ శాఖని సుఖశ్యామలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నానికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇది మేము టెంపరవరీగా డ్రైవర్లంతా కలిసి సుమారు 18,000 మంది ప్రిపేర్ చేసుకున్నటువంటి రేట్ కార్డ్. ఇది గమనించి చూడండి. ఇందులో ఎయిర్పోర్ట్ టారిఫ్స్ ఉన్నాయి, ఇందులో సిటీ టారిఫ్స్ ఉన్నాయి, ఇందులో మినిమం బేస్ ఫేర్ ఉంటుంది, ఇందులో వెహికల్ కేటగిరీ ఉంటుంది. సో ఈ రేట్ కార్డ్ని గవర్నమెంట్ గుర్తించాలా, ఇటువంటి రేట్ కార్డ్ని గవర్నమెంట్ అమలించాలా. ఇలాంటి అగ్రిగేటర్ కంపెనీల పైన ఒత్తింపేసి ఆ రేట్ కార్డ్ని అమలిస్తే ఇక్కడ ఉన్నటువంటి 3,50,000 మంది డ్రైవర్ కుటుంబాలు బాగుపడతాయని చెప్పి మేము 2 చేతులెత్తి ప్రభుత్వాన్ని విన్నపించుకోవడం జరుగుతున్నది. ఒక లేబర్ కార్మికుగా లేబర్ డిపార్ట్మెంట్ని కూడా గుర్తించాలని చెప్పి అడుగుతూ ఉన్నాము. ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ గారికి కూడా, ఒక ట్రాన్స్పోర్ట్ అధికారులం మేము, ట్రాన్స్పోర్ట్లో పనిచేసేటువంటి వ్యక్తులం మేము, ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా గుర్తించి మా ఒక డిమాండ్లని నిలబెట్టాలని చెప్పి విన్నపిస్తూ ఉన్నాము. మరో విషయం అండి, ఇది అబద్ధం కాదు. మీడియా ప్రతినిధుల ద్వారా ప్రభుత్వానికి ఇదొక హెచ్చరిక, మామూలు హెచ్చరిక కాదు. సుమారు 3,50,000 మంది డ్రైవర్ మిత్రులు ఓన్లీ క్యాబ్ తోలుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్రైవర్కి సొంత వాహనం ఉన్నది. మీ గవర్నమెంట్కి ఎవ్రీ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నాము. ఫిట్నెస్ అనగా, క్వార్టర్లీ అనగా, పర్మిట్ అనగా ప్రతి ఒక్క ట్యాక్స్ ప్రతి ఇది పే చేస్తూ ఉన్నాము.
ఈవెన్ పోయేటువంటి ప్రతి ఒక్క ట్రిప్కి కూడా గవర్నమెంట్కి కమిషన్ పే చేస్తూ ఉన్నాము. మేము నష్టపోతూ ఉన్నాము. మా సమస్య పరిష్కరించి మాకు రేట్ కార్డు ఇవ్వని ఎడల ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్రైవరు అతని యొక్క వాహనంలోనే పెట్రోల్ పోసుకొని మనీ ఆత్మహత్య చేసుకుంటాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. డ్రైవర్ లైక్యత, డ్రైవర్ లైక్యత, డ్రైవర్ లైక్యత. జై హో డ్రైవర్ నా, జై హో డ్రైవర్ నా, జై హో డ్రైవర్ నా. హక్కుల సాధన సమితికి ఇదండి పరిస్థితి. ఇప్పుడు వచ్చిన ఈ కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వచ్చి ఏర్పడి కూడా 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల్లో మీ గురించి ఎప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కానివ్వచ్చు, దీని గురించి ఆలోచన ఎప్పుడు ఈ ప్రభుత్వం చేయలేదా? ఈ విషయానికి వస్తే ఈ సమస్య ఎప్పుడు కూడా మీరు తీసుకెళ్ళడానికి మరి ఈ 8 నెలల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన అంటే ఎందుకంటే దాదాపు ఎప్పటి నుంచి మీ ఈ సమస్య ఉంది, ముందుగా మీరు ఒక్కసారి చెప్తే. గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా మేము వెళ్ళి మా సమస్యలు విన్నపించుకోవడం జరిగింది అనేకమైనటువంటి సంఘాల ద్వారా. ఆయతను పట్టించుకోలేదు, కేటీఆర్ గారు కూడా పట్టించుకోవడం జరగలేదు. వీళ్ళ విషయం పక్కన పెడితే మేమంతా అప్పట్లో ఇంత సమస్యలో ఉండేవాళ్ళం కాదండి. మాకు అడపా నడిచేది. ఇప్పుడు ప్రాణాలు ఇచ్చేటువంటి పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసి రేవంత్ రెడ్డి గారు సీఎం కాక ముందు కూడా నేను కలవడం జరిగింది. కలిసి మా సమస్యల మీద లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. వాటికి తగిన ఫోటోగ్రాఫు అతను మా లెటర్ తీసుకొని చదివి నేను సీఎం అయిన వెంటనే మీ డిమాండ్లు నిలవేరుస్తాను, మీ డ్రైవర్ మిత్రులందరికీ కూడా మన ఒక్క కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడమని చెప్పి తెలియచేయండి. కేసీఆర్ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహకరించడం జరగదని చెప్పి తెలియజేయడం కూడా అదే రోజు జరిగింది. జరిగిన తర్వాత మేమంతా డ్రైవర్లము, ఇక్కడ ఎవరిని అడిగినా డ్రైవర్ కుటుంబ సభ్యులందరూ కూడా, డ్రైవర్ కుటుంబీలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించడం అనేది మా వంతు బాధ్యతగా మేము కర్తవ్యంగా నిలవేర్చడం జరిగింది. ప్రచారణ సమయంలో కూడా మా ఒక క్యాబ్ వాళ్ళు చాలా వరకు కాంగ్రెస్ పార్టీని సహకరించడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మారినాక మా ఒక సమస్యలు పట్టించుకోవడం అనేది జరుగుతలేదు. అయితే రేవంత్ రెడ్డి గారు గివ్ వర్కర్స్ ప్లాట్ఫామ్ కింద ట్రాన్స్పోర్ట్ సెక్టార్ని తీసుకెళ్ళి కలపాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మేము గివ్ వర్కర్స్ అంటే యాప్ ఆధారిత పనిచేసేటువంటి వ్యక్తులు. అందులో చీపురు కొట్టే వాళ్ళు ఉన్నారు, అందులో డైలీ సాఫ్ సఫాయి చేసే వాళ్ళు ఉన్నారు, అందులో తాపీ పని చేసేటువంటి వ్యక్తి ఉన్నాడు, అందులో క్యాబ్ డ్రైవర్ చేసేటువంటి వ్యక్తికి కూడా కలపాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక్కడ మా సమస్య ఏంటంటే మేము తీసుకున్నటువంటి లైసెన్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవడం జరిగింది. మీరు బాగా గమనించినట్టయితే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ మాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి లైసెన్స్ వెనుక ట్యాక్సీ ప్లేట్లో డ్రైవర్ చనిపోవడం ఒకవేళ జరిగితే ఆ డ్రైవర్కి నష్టపరిహారం అనేది చెల్లించాలి. గవర్నమెంట్ తరఫున అతనికి బ్యాచ్ నెంబర్ కలిగి ఉంటే అనేది అధికారం ఉన్నది. గివ్ వర్కర్స్ రూల్ అండ్ సిస్టమేటిక్ తెచ్చిన తర్వాత బ్యాచ్ నెంబర్ డ్రైవర్ ఒక గుర్తింపు రద్దు చేయడం జరిగింది. ఇలాంటి పనులు చేయడంతో మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉన్నది. గివ్ వర్కర్స్లో మాకు గుర్తింపు కూడా లేకుండా ఉన్నది. కాబట్టి మేము రేవంత్ రెడ్డి అన్నగారికి అదేవిధంగా మీడియా ప్రతినిధుల ఒక హృదయాభివందనాలతో సహకరింపు ఆశించేది ఒకటే, మేమంతా ట్రాన్స్పోర్ట్ సెక్టార్లోనే ఉండాలని చెప్పి ఆశిస్తున్నాము. మాకు రేవంత్ రెడ్డి అన్నగారు ఏదైనా చేయదలుచుకుంటే ట్రాన్స్పోర్ట్ పరిగణలోనే ఏదైనా చేయాల్సిందిగా ఆశిస్తున్నాము. మాకు గివ్ వర్కర్స్ వద్దండి. వి ఓన్లీ నీడ్ ది ట్రాన్స్పోర్ట్ అథారిటీస్. ప్లీజ్ దయచేసి ఒక విన్నపాన్ని అర్థం చేసుకోగలరు. లేని పక్షంలో గవర్నమెంట్లో ఉన్నటువంటి కమిటీతో కూర్చోబెట్టి మా ఒక అద్భుతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులకు పిలిచి ఈ యొక్క విషయం మీద మీటింగ్ అయినా అతి త్వరలో ఏర్పాటు చేయండి. మాకు ట్రాన్స్పోర్ట్ సెక్టారే కావాలి. గివ్ వర్కర్స్లో ఇప్పటికీ పడుతున్నటువంటి నష్టం వల్లనే మేము ఇక్కడ దాకా రావాల్సి వచ్చినది. గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించాలని చెప్పి మా యొక్క సమస్యలని నిలబెట్టాలని చెప్పి ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఇంకా మేము వెళ్ళాలంటే లోపలికి వెళ్ళి మేము మాట్లాడాలనుకుంటే మాకు అది కూడా చూపించట్లేదు. బౌన్సర్లను పెట్టి గేట్ కాడ మమ్మల్ని నెట్టిపిస్తారు. మేము లోపలికి వెళ్ళి మా సమస్య మేము చెప్దామని మేము అనుకుంటే లోపలికి వెళ్ళి గేట్లు తీయనిస్తలేదు. బౌన్సర్లను పెట్టి మరీ నెట్టిపిస్తారు. అట్లా ఉంది మేడం వాళ్ళ పరిస్థితి. మేము ఎట్లా చేయాలో చెప్పండి. ఈ రోజు మేము చేసుకుంటేనే కదా మాకు వెళ్ళేది. మేము 10 లక్షల కారు 10 లక్షలు పెట్టి మేము బండ్లు కొనుక్కొని ఈఎంఐలు కడుతున్నాం. వెళ్ళలేక మేము మా పరిస్థితులు మేము ఏదో రోడ్ల మీద పడుతున్నాం. మేము చేస్తున్నాక మేడం వాళ్ళకి బౌన్సర్ల కానీ ఎవరికైనా ఇచ్చేది వాళ్ళు బౌన్సర్లను పెట్టి రోడ్ల మీద నెట్టేస్తారు. మేము లోపలికి వెళ్ళి మేము మా పరిష్కారం మేము అడుగుదామని మేము అనుకుంటే ఒకటి ఇల్లీగల్ గా 2 వీలర్స్ నడిపిస్తారండి. మొన్న ఇల్లీగల్ గా 2 వీలర్స్ దానికి పర్మిషన్ ఉందో వైట్ ప్లేట్ 2 వీలర్స్ పెట్టేసి నడిపిస్తున్నారు. దానికి ఎల్లో కలర్ ఉంటే నడిపించుకుంటే పర్లేదు, కానీ
వైట్ కలర్ నడిపించుకుంటారు. చాలా ఆ వెహికల్స్ వచ్చాడు వల్ల మాకు అసలు బిజినెస్ లేకుండా, అసలుకే బిజినెస్ లేదంటే కర్ణాటక వెహికల్స్, బయట రాష్ట్రం వెహికల్స్ అన్ని ఉన్నాయి, మొత్తం తిరుగుతాయి. వేరే స్టేట్కి వెళ్తే మాకు మీకు పర్మిషన్ ఉందా మీకు అని చెప్పేసి 10,000 20,000 మాకు చలాన్ లేదు రాస్తారు. వేరే స్టేట్లోకి వెళ్తే అక్కడ వెళ్తే మీకు పర్మిట్ ఉందా, అది ఉందా, బార్డర్ ట్యాక్స్ ఉందా అని చెప్పేసి మాకు భయపడకుండా పోతాం మేము. ఆయన అన్ని పేపర్లు ఉన్నా కానీ లేదా అదే వేరే స్టేట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మస్తు పనులు తిరుగుతారు. వాళ్ళని ఏం చేయట్లేదు. వాళ్ళు రోజు వారానికి వచ్చేసి 15,000 20,000 వాళ్ళు దందా చేస్తారు. ఏం చేయాలి? వాళ్ళు బ్యాచిలర్గా ఉండి వాళ్ళకి ఏముంటుంది, మేము బ్యాచిలర్గా ఉంటే వాళ్ళు అక్కడి నుంచి ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ ఉంటారు. మేము ఫ్యామిలీలు పెట్టి రెంట్ 10,000 5,000 పెట్టి మేము రెంట్లు పెట్టుకొని ఉంటుంటే మాకేమో వీళ్ళు సహకరిస్తలేరు. లోపలికి వెళ్ళడానికి కూడా సహకరిస్తలేరు వాళ్ళు. డ్రైవర్ సోదరులు ఈ యొక్క డ్రైవర్ సోదరులు అప్పుల బాధలు భరించలేక, రాబడి లేక ప్రతి ఒక్క డ్రైవర్ నిన్న హైదరాబాద్లో 3 రోజులు అవుతుంది ఆయన శవాన్ని దుర్వాసన వస్తే 3 రోజుల దానికి అననే ఉన్నది. క్యాబ్లోనే మరణించిండు ఆయన. మొన్నొక్క ఆయనే అక్కడ ఈ మన వేరే చోట ప్రదేశానికి వెళ్ళి తన కారును ఏమీ లాభం లేదని తగలబెట్టుకున్నాడు. మరి ఇంకా ఎంతమంది చనిపోతే ఈ యొక్క ప్రభుత్వానికి చలనం వస్తుంది? ఎంతమంది డ్రైవర్లను ఈ యొక్క మాకు ప్రాబ్లం చేస్తున్నారు. దీనికి పర్యవసానంగా మాకు ఈ యొక్క రేట్ కార్డును చేకూర్చి మా డ్రైవర్లందరికీ మంచి చేయాలని ఈ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ఎందుకంటే పాత ప్రభుత్వం ఏం చేయలేదనే మేము మీ కొత్త ప్రభుత్వాన్ని అనుకుంటే, మీరు కూడా ఏం చేయలేకపోతే మా గత ఏం కావాలి? ఒకసారి అందుకొరకే మా డ్రైవర్ల గురించి ఆలోచించి ఏదన్నా ఒక నిర్ణయం తీసుకొని తప్పకుండా ఈ యొక్క డ్రైవర్లందరికీ తగిన కర్తవ్యంగా మీరు తప్పకుండా ఏదో ఒక సహాయం చేయాలి. లేకపోతే రేట్ కార్డు నిర్ణయించి మాకు చేస్తే బాగుంటుంది. జై డ్రైవర్ అన్న. డ్రైవర్ లేని వ్యవస్థనే లేదు. డ్రైవర్ని పట్టించుకోకుండా ఇంకొకరిని పట్టించుకుంటారు మేడం. మేము ఒక్కరోజు అన్ని బంద్ చేసి మేము ఇంట్లో కూర్చుంటే ఎక్కడ అవుతుంది మొత్తం తెలంగాణ రాష్ట్రంగా స్టేట్ మొత్తం ఎక్కడైనా సరే డ్రైవర్ లేదు, ఏం లేదు మేడం. డ్రైవర్ ఉంటేనే ఎవరైనా సీఎం అయినా పిఎం అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా ప్రతి ఒక్కరు ఎంప్లాయ్ అయినా సరే మేడం డ్రైవర్ లేదు ఏం చేయలేడు. ఇంట్లో నుంచి కదలే ప్రసక్తే లేదు మేడం. ఆఫ్టర్ చూస్తే ఇవాళ డ్రైవర్ పరిస్థితి ఏమవుతుంది? రోడ్ల మీదకి వస్తుంది. నువ్వు డ్రైవర్ని ఇలా ఇంత ఇట్లా చూస్తే హీనంగా చూస్తున్నారు మేడం. మాకు చేసుకోనికి మేము ఓవర్ కాడికి మేము అప్పు కాడికి పోతలేం, మేము దేనికి పోతలేం మేడం. మేమేంది మా కష్టం మేము చూసుకుంటున్నాం. మాకు ఆ కష్టానికి మీరు ఫలితం ఇవ్వండి అంతే మేము అడిగేది. మేము ఎక్కువ 1000 అడుగుతున్నాం, 100 అడుగుతున్నాం మేడం. ప్రతి ఒక్కరికి రేటు కార్డు నిర్ణయించి మాకు న్యాయం చేయండి. లేకపోతే మేము ప్రతి ఒక్కటి ఏది కొన్నా కానీ రేటు మేము కొట్టుకుంటాం. మీడియాకు నమస్తే అన్న. 3.7 ఈ 123 రూపాయల ఇన్ని కిలోమీటర్లు వస్తాయి. ఏం వస్తుంది చెప్పండి? 123 రూపాయలు ఏమొస్తుంది? డీజిల్ ఏం పోసుకోవాలా? డ్రైవర్కి ఏం పెట్టాలా? ఇది 5 కిలోమీటర్ పికప్, 3 కిలోమీటర్ డ్రాప్. ఇప్పటి వరకు మా పిల్లలకు స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాం, రెంట్ కట్టలేకపోతున్నాం. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా జీవితం మారుతుంది అనుకున్నాం, కానీ ఇప్పటివరకు మారుతలేదు. మా స్కూల్ ఫీజు ఎక్కువ, రూమ్ రెంట్ ఎక్కువ. ఇప్పుడు మేము దీనికి రోడ్డు మీద వచ్చే పరిస్థితి అయింది. మాకు న్యాయం చేయకుంటే మేము సావడానికైనా దేనికైనా సిద్ధమని చెప్తున్నా. జై డ్రైవర్ అన్న. मैडम यहाँ पे पूरे ड्राइवर है इसलिए जमा हुए से हमारे को डीजल और पेट्रोल के भी पैसे नहीं निकल रहे। रोड पे जब हम निकल रहे घर को 1 रुपया नहीं ले जा सक रहे, हमारे किराए को घर को भी पैसे ले जाने को खाने को भी प्रॉब्लम हो जा रहा है। तो हमारे को असद साहब से और हमारे सीएम साहब से रिक्वेस्ट है, ड्राइवरों के हाथ से 15 घंटे मेहनत करके 500 रुपये घर को हम नहीं ले जा सक रहे। ऐसा हो गया 1 किलोमीटर की 550 किलोमीटर की बुकिंग है तो उसमें 500 रुपये की बुकिंग नहीं आ रही। उसमें पेट्रोल के पैसे डीजल के पैसे नहीं निकल रहे, घर को खाना नहीं खा सक रहे। फीसा कैसा बनना, घर का हॉस्पिटल रहता, सब किराया रहता। ये सब सुबह 6 बजे निकले, रात में 11 बजे निकले तक 600 रुपये भी नहीं लिख जा सक रहे हम घर को। और ये उबर वाले अंदर राउडीजम कर रहे लोग, पूरे बाउंसरा लगा के पूरे रౌడియా लगा के वहाँ पे చూస్తున్నారు కదా. అక్కడ బయట చూసుకుంటే కనుక వాళ్ళకి లోపలికి వెళ్ళి పరిష్కరించుకునేటువంటి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళండి మీరు. ఒకసారి అక్కడికి వెళ్ళినట్టయితే మీకే అర్థమవుతుంది మేమేం చేస్తున్నాం అనేది. మేమేం మాట్లాడేదానికి వాళ్ళకు బౌన్సర్లను పెట్టి మీరు లోపల చూస్తే కనుక అక్కడ ఈ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో డ్రైవర్ అసోసియేషన్ అందరినీ కూడా అక్కడికి వెళ్లకుండా అయితే అడ్డుకుంటున్నారు వీళ్ళు. అసలే బిజినెస్ లేని టైంలో ఉంటే ట్రాఫిక్ చలాన్లు కొడుతారు. చేసేది డ్రైవరు, సేవలు చేసేది డ్రైవరు, సేవలు చేసేది డ్రైవరు. జై డ్రైవర్ అన్న. ఇది వచ్చేసి రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు అమలించడం జరిగింది మేడం. ఇది రీసెంట్. వీటితో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మేము సహకరిస్తాం.
మాకు ధర దొరకనప్పుడు 1000 రూపాయలు పెనాలిటీ, మేము 700 800 సంపాదిస్తున్నాం మేడం. 12 అవర్స్ హార్డ్ వర్క్ చేస్తాం, మేము ఎట్లా బతుకుతాం, ఎట్లా కడతాం? గవర్నమెంట్ మాకు గుర్తించి ఏదైనా చేయగలిగితే మేము గవర్నమెంట్ వేసేటువంటి సిస్టమ్స్ని కూడా పాటిస్తాం. ఇది పరిస్థితి మేడం. మీరు ఒకసారి ముందుకు రండి. మీరు అక్కడ చూసుకోవచ్చు, లోపలికి వెళ్ళి పరిష్కారం లేకుండా ఇటు రివర్స్లోరా లోపలికి వెళ్ళి పరిష్కరించుకునేటువంటి అవకాశం లేకుండా ఈరోజు డ్రైవర్ల పొట్టగొట్టేటువంటి అవకాశం అయితే ఈరోజు మనం చూస్తున్నాము, కల్లారా లైవ్లో చూస్తున్నాము. లోపలికి ఎవరిని కూడా వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారు. అంటే దీనికి ఒక పరిష్కారం చేయించుకుందామని ఇక్కడ మాట్లాడడానికి వస్తే కూడా ఇక్కడ బౌన్సర్లను పెట్టి లోపలికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు ఈరోజు. మరి అందరూ కూడా ధర్నాకైతే దిగారు ఈరోజు. అక్కడ ఒక్కసారి చూపించండి. లోపలికి రానివ్వకుండా షెటర్ అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది. మనం ఇప్పటివరకు కూడా చూసాము, బౌన్సర్లు అంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఏదైతే ఊబర్ డ్రైవర్స్ అసోసియేషన్ ఉందో ఇక్కడ వాళ్ళకు ఒక రేట్ కార్డు కల్పించాలంటూ ప్రభుత్వాన్ని ఈరోజు కోరుతున్నారు. మరి ఈరోజు ఈ కొత్త ప్రభుత్వం గనక వీళ్ళకి ఏ మంచి చేయని పక్షాన వీళ్ళు అదే కారులో కూడా ఆత్మహత్య చేసుకుంటామంటూ కూడా ఈరోజు ధర్నాకైతే దిగారు. ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు. మరి ఈ కొత్త ప్రభుత్వం చావులనైతే చూడదనైతే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల కూడా ఆటో డ్రైవర్లకు కూడా నష్టం చాలా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మీరు అక్కడ చూడొచ్చు, షట్టర్ క్లోజ్ చేసి లోపలికి రానివ్వకుండా అయితే చూస్తున్నారు కదా. షట్టర్ క్లోజ్ చేసి బౌన్సర్లను అయితే పెట్టడం అయితే జరిగింది. మరి వీళ్ళు ఏ ఒక్క ఊబర్ డ్రైవర్ని కూడా లోపలికి రానియకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి,